పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మనస్సు ఒక విశ్వాసి సరిగ్గా అర్థం చేసుకుంటే దారి తప్పిపోయిన మనుషులను తన వైపు త్రిప్పుకోవటానికి దేవుడు ఎలా పోరాడుతున్నాడు, ఎలా ప్రయాసపడుతున్నాడు, ఒక ఆత్మ కొరకు దేవుడు ఎలా ఆక్రందన చేస్తున్నాడు, దేవుని మనస్సు నిజంగా మనం ఎరిగితే మనం ఏమంటామో తెలుసా? యేసయ్యా, నా బ్రతుకు కాలంలో ఇక మీదట నిన్నెన్నడూ నేను ఏడ్పించినయ్యా, నీ గాయాలు రేపనయ్యా, బ్రతికిన కాలమంతా నిన్ను సంతోషపెట్టే జీవితం నేను జీవిస్తానయ్యా అని ఆయన పాదాల మీద పడి దాసులుగా బ్రతకటానికి మనం ఇష్టపడతాం. మన కొరకు దేవుడు పడుతున్న ప్రయాసం సరిగ్గా మనం అర్థం చేసుకుంటే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అత్యంత నీచమైన కార్యం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అత్యంత నీచమైన కార్యం చేసిన ఆ వ్యక్తి పట్ల అంతులేని ప్రేమను కురిపించాడు కృపగలిగినటువంటి దేవుడు. ఒక భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో దుఃఖాన్ని తెప్పించే ఒక పాట ఉంది. నాలాంటి పాపి లేడు, నీలాంటి పరిశుద్ధుడు లేడయ్యా, నాలాంటి దుర్బలుడు లేడు, నీలాంటి బలాఢ్యుడు లేడయ్యా, నాలాంటి నీచుడు లేడు, నీలాంటి ఘనమైన దేవుడు లేడయ్యా. ప్రధాన పాపితో అత్యంత పరిశుద్ధత కలిగిన దేవుడు స్నేహం చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాడు. అయ్యా, నేనెక్కడా, నా బ్రతుకెక్కడా? భూమండలం అంతా వెతుకుతూ ఉంటే నాలాంటి పాపి ఎక్కడా కనపడ్డయ్యా. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ మరెక్కడైనా వెతికితే నీలాంటి పరిశుద్ధుడు కూడా నాకు కనపడలేదయ్యా. నీలాంటి పరిశుద్ధునికి నాలాంటి పాపితో స్నేహమా? ఆ ఒక్కటి మనం అర్థం చేసుకోగలిగితే ఆయన కాళ్ళు పట్టుకొని, యేసయ్యా, నా బ్రతుకులో నిన్నెన్నడూ నేను ఏడ్పించినయ్యా, నీకు దుఃఖం తెప్పించేటట్లుగా నేను జీవించినయ్యా, నీ కాళ్ళు పట్టుకొని నీ దాసురాలుగా నేను బ్రతుకుతానయ్యా అని యేసయ్య కాళ్ళ మీద పడిపోతాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వరప్రసాద్, మీరెవరు కూడా బైబిల్లో వరప్రసాద్ అనే పేరు లేదే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఆ వరప్రసాద్లో అద్భుతం నేను కూడా ఉన్నా, మీరు కూడా ఉన్నారు. ఎట్టున్నారో నేను తర్వాత చెప్తా. అయితే నేను మీతో చెప్పేటువంటి మాట ఏంటంటే, పాపులలో ప్రధాని నీచమైన స్థితికి దిగజారిన ఆ ప్రధాన పాపికి అంతులేని ప్రేమ, అంతులేని కృప, అంతులేని వాత్సల్యాన్ని చూపించాడు. ఎవరా ప్రధాన పాపి? ఆయన పట్ల చూపిన అంతులేని వాత్సల్యం ఏంటి? ఇంతకీ దారి తప్పిపోయిన ఆ వరప్రసాద్ ఎవరు? ఒక రాయి ఏంటి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. అమ్మా, అదే అంటారు అనుకున్నా. ఎందుకంటే పాపులలో ప్రధాని అని హింట్ ఇచ్చే కదా. కాదు 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 కాదు, సారీ. ఎవరు ఏంటి రండి ధ్యానించుదాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు అందరూ చూడండి. నాతో కలిసి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు ఏ క్రియలు చేస్తూ వచ్చాడు. చాలు, సరే. 3వ వచనం కూడా. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయిల్ రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. ఆమె పాత నిబంధనలో పాపులలో ప్రధాన పాపి అనేక మంది ఉన్నారు. వారిలో అగ్రజుడు మనష్షే. ఎవరు పొందుకోలేనంత కృప పొందుకున్నవాడు కూడా మనష్షే. ఎందుకో చెప్పమంటారా?
ఇస్రాయేలు దేశాన్ని దరిదాపుగా 42 నుంచి 44 రాజులు పరిపాలన చేశారు. ఈ 44 రాజుల్లో అత్యధిక సంవత్సరాలు దేశాన్ని పరిపాలన చేసిన వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్క రాజు మనష్షే. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో తెలుసా? 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. బైబిల్లో సౌలు రాజు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? చెప్పాలి నోరు తెరిచి. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఇందిరాగాంధీ ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది? అటు వెళ్ళలేదన్నా అంటారా? సరే వద్దులే. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? నేనంట ప్రపంచంలో ఏ రాజైనా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు తర్వాత దిగాల్సిందే. దిక్కపోతే ప్రజలు దించేస్తారు. అంతకంటే ఎక్కువ ఎవరు పరిపాలన చేసినట్లుగా దాఖలాలు చరిత్ర పుటల్లో లేవు. 55 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా, మకుటము లేని మహారాజుగా, దావీదుకు దొరకని కృప, సొలొమోనుకు దొరకని కృప, రాజైన సౌలుకు దొరకని కృప ఈ మనష్షే పొందుకున్నాడంటే అతని నీతిమంతత్వాన్ని బట్టి కాదు గాని, పాపులలో పాత నిబంధనలో ఉన్న హేయమైన రాజుల్లో మనష్షే అగ్రజుడు. మనష్షే తండ్రి పేరు హిజ్కియా. చాలా భక్తి కలిగిన వాడు. యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని శుద్ధి చేసి విగ్రహ సంబంధమైన ప్రతి వాటిని పడగొట్టి మందిరాన్ని శుద్ధి చేసి ధూపదీప నైవేద్యములతో నిరంతరము ఆ స్థలములో ఆరాధన జరిగేటట్లుగా ఓ భక్తి ఉద్యమానికి హిజ్కియా కారకుడయ్యాడు. హిజ్కియా కాలంలో ఇశ్రాయేలు దేశం భక్తిలో శిఖరాగ్రానికి వెళ్ళింది. తన కుమారుడైన మనష్షే కాలానికి వచ్చేసరికి పాతాళానికంటే మరెక్కువగా దిగజారి సొలొమోను చేత కట్టించబడిన సొలొమోను దేవాలయంలో బయలుదేవత బలిపీఠాలను కట్టాడు. బయలుదేవతకు సంబంధించిన స్తంభాలు కట్టాడు. అంతకంటే భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆషేరు దేవి అని ఒక దేవి గ్రీకీయులు, రోమియులు ఆ కాలంలో ఉన్న ప్రాంత ప్రజలు ఆరాధించేవాళ్ళు. యెహోవా మందిరంగా పిలువబడుతున్న ఆ మందిరానికి విచిత్రం ఏంటంటే, యెహోవా మందిరంగా పిలువబడుతున్న ఆ మందిరానికి ఆషేరు దేవత దేవి ప్రతిమను తీసుకొచ్చి మందిరం లోపట ఆషేరు దేవి యొక్క ప్రతిమను, ఆ బొమ్మను ప్రతిష్ఠ చేసి యెహోవా మందిరంలో విగ్రహారాధన జరగటానికి నీచాతి నీచమైన కార్యానికి దిగజారేడు మనష్షే. ముహూర్తాలను విచారించటం ఇతని కాలంలోనే జరిగింది. సూర్య చంద్ర నక్షత్రాదులైన ఆకాశ సైన్యాన్ని ఆరాధన చేయటం ఇతని కాలంలోనే జరిగింది. జ్యోతిష్కాలు చెప్పించుకోవటం ఇతని కాలంలోనే జరిగింది. శకునగాండ్రుతో స్నేహం చేయటం ఇతని కాలంలోనే జరిగింది. మెట్టుకు దేశం భయంకరమైన స్థితికి దిగజారిపోయింది. కానీ ఒక విచిత్రం ఏంటో తెలుసా? ఈ మనష్షే దేవుని వరము వలన హిజ్కియాకి ప్రసాదించబడినవాడు. ఈ మనష్షేకి ఆధ్యాత్మికంగా మనకు అర్థమయ్యే భాషలో నేను పెట్టే పేరేంటంటే, ఈ మనష్షే దేవుని వరప్రసాదం. దేవుని వరప్రసాదం. వరప్రసాదం అంటే ఏంటో అది విచిత్రమైన పదవేం కాదు. వరప్రసాదం అంటే దేవుని వలన బహుమానముగా అనుగ్రహించబడిన వాడు అని అర్థం. నాతో కలిసి చెప్పండి. దేవుని వలన బహుమానముగా అనుగ్రహించబడిన వాడు. ఈ మనష్షే ఎవరంటే హిజ్కియాకు బహుమానంగా అనుగ్రహించబడిన వాడు. ఎట్లా మీరు ఈ మాటలు చెప్తారన్నా అని అంటారా? హిజ్కియా 54 సంవత్సరాలు బ్రతికాడు. హిజ్కియా చనిపోయేటప్పటికి మనష్షే వయస్సు 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే మనష్షే హిజ్కియాకి ఏ వయసులో పుట్టాడు? అరే 54 - 12. ఇప్పుడు క్యాల్కులేటర్ ఉంటేనే మనకు లెక్క వస్తుంది. 54 - 12 ఎంత? 72. ఎవరా మనిషి? 42. రైట్. 42వ సంవత్సరంలో
మనష్షే హిజ్కియాకి పుట్టాడు. నేనంట 54 సంవత్సరాలు హిజ్కియా బ్రతికాడంటే 15 సంవత్సరాలు గిఫ్ట్గా దేవుడిచ్చాడు. వాస్తవంగా 15 సంవత్సరాల క్రితమే వీపు మీద పుండు పుట్టి చనిపోవలసిన వాడు. ప్రార్థన ద్వారా దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించి మరో 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నాను అని అన్నాడు. అంటే హిజ్కియాని దేవుడు ఏ సంవత్సరంలో బాగు చేసి ఆయుష్ను పెంచాడు? 54 - 15 అంటే ఎన్ని సంవత్సరాలు? 39వ సంవత్సరంలో బాగుపడ్డాడు. ఆ క్యాన్సర్ పుండు వచ్చి బాగుపడిన 3 సంవత్సరాల తర్వాత మనష్షే పుట్టాడు. చరిత్రకారులు ఏం చెప్తారంటే 25వ ఏట అందరికీ వివాహమైనట్లుగా హిజ్కియా కూడా వివాహమైంది. ఆయన భార్య పేరు హెప్సిబా. మంచి భక్తి కలిగిందట. బాధాకరమైన సంగతి ఏంటంటే 17 సంవత్సరాలు ప్రార్థన చేసిన, 17 సంవత్సరాలు దేవుని దగ్గర ఏడ్చిన, ఎందుకో ఆ తల్లి గర్భం తెరవబడలేదట. ప్రార్థన చేయగా కన్నీళ్లు విడవగా దేవుని దగ్గర మొరపెట్టగా కన్నీళ్లు కార్చగా రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడవగా ఆ ఏడ్పు విని 17 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ గర్భాన్ని తెరిచి వరప్రసాదంగా మనష్షేను దేవుడు అనుగ్రహించాడు. ఇదంతా ఎరిగిన తర్వాత మనష్షే ఏం చేయాలి? డెఫినెట్గా తల్లి చెప్పుంటుంది. బైబిల్లో ఒక తల్లి తన కొడుకు ఎలా చెప్తుంది, లెమూయేలు నేను మామూలుగా కనలేదయ్యా, నోములు నోసి కన్నాను. చూడండి అన్నమాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు రాజైన లెమూయేలు మాటలు చదువుతాముడు. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనే మందును, నేను కన్న కుమారుడా నేనే మందును, నా మ్రొక్కును మ్రొక్కి కనిన కుమారుడా నేనే మందును. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. తల్లులరా, ఒక లెమూయేలు తల్లి మాత్రమే కాదు, ఒక మనష్షే తల్లి మాత్రమే కాదు, ఈ స్థలంలో చాలా మంది తల్లులు ఉన్నారు కదా. మీకు వివాహమైన తర్వాత వివాహ సంతోషాన్ని అనుభవించకుండానే మీరు వెంటనే ఏం కోరుకున్నారు తెలుసా? నాకు కొడుకో కూతురో పుట్టాలయ్యా. ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు, ఏమన్నా విశేషమా, ఏమైనా సమాచారమా అడుగుతూ ఉంటారు. అలాగని వాళ్ళు నోళ్ళు ముయించాలని కాదు, కానీ ఒక స్త్రీగా ప్రతి స్త్రీకి ఉండే ఆశ. ఒకవేళ ఎప్పుడైనా ఆలస్యం జరిగితే హైందవ సంస్కృతులనైతే నోములు నోస్తారో, పూజలు చేస్తారో, ఆ గుడికి ఈ గుడికి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు కదా. లెమూయేలు తల్లి కూడా మొక్కుకొని, నాకు ఒక కొడుకునిస్తే, నాకు ఒక బిడ్డనిస్తే, ఇదిగో నేను నీకు ఈ మొక్కుబడి చెల్లిస్తానయ్యని మొక్కుకొని ప్రతి తల్లి గర్భాన్ని దాల్చింది. మనష్షే కూడా దేవుని వరప్రసాదము వలన, మరొకసారి చెప్తున్నాను, దేవుని వరప్రసాదము వలన హిజ్కియాకి అనుగ్రహించబడినటువంటి వాడు. దేవుని వరప్రసాదము వలన అనుగ్రహించబడిన ఈ మనష్షే బ్రతుకు కాలమంతా కృతజ్ఞతగా బ్రతకాల్సినటువంటి వాడు దారి తప్పిపోయాడు. ఈ వరప్రసాద్ ఎవరు? దారి తప్పిపోయాడు ఈ వరప్రసాద్. దైవజన్మ, ఒక మనష్షే మాత్రమే కాదు, ఈ వాక్యం బోధిస్తున్న నేనైనా, ఈ వాక్యం వింటున్న మీరైనా, మనమందరం ఎవరేమో తెలుసా? దేవుని చేత మన తల్లిదండ్రులకు అనుగ్రహించబడిన వరప్రసాదాలం మనం. ఎందుకు? బైబిల్లో ఒక మాట రాసింది, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. గర్భఫలము యెహోవా అనుగ్రహించు. మనుషులు తమ తెలివితేటల ద్వారా దేనైనా సంపాదించుకోగలరేమో, కానీ గర్భఫలం మాత్రం దేవుడే ఒక వ్యక్తికి వరంగా ప్రసాదించాలి. దైవజన్మ, ఈ జీవితాన్ని దేవుడు మనకు వరంగా దయచేశాడు కదా. మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఏ దేవుడు ఈ బ్రతుకును నీకు వరంగా దయచేశాడో బ్రతుకు కాలమంతా ఆ దేవునికి రుణపడి కృతజ్ఞతతో మనం బ్రతికేటువంటి ప్రజలుగా ఆయన సన్నిధిలో మనం జీవించుదుం గాక.
మన జీవితం మీద సర్వ హక్కులు దేవునివే, సర్వాధికారం దేవునిదే. ఎందుకో తెలుసా? ఈ జీవాన్ని పోసింది ఆయన, మన ప్రాపకుడు ఆయన, నీ నాసిక రంధ్రాలలో ఊపిరి ఊదినవాడు ఆయన. అసలు నిన్ను పుట్టించటానికి దేవుడు పడిన ప్రయాసం ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, బ్రతుకు కాలమంతా నీ కాళ్ళు పట్టుకుని నీకు కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యా అని కృతజ్ఞతగా బ్రతుకుతావే కానీ పాపం చేయటానికి నీ చేతులు రావు. సైన్స్, బైబిల్ ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో మహానుభావుడు పిడి సుందర్రావు గారి తర్వాతే ఎవరైనా. జయశాలి, అద్భుతం. సైన్స్, బైబిల్. ఇక తతిమా విషయాలు నేను అంత ఆసక్తి చూపను, కానీ సైన్స్, బైబిల్ దేవుని యొక్క సృష్టి రహస్యం, జన్మ రహస్యం ఆయన చెప్తూ ఉంటే వినే ప్రజల రోమాలు నెక్కర పొడుస్తాయి. అంత గొప్ప ప్రత్యక్షత ఆ భక్తునికి దేవుడు అనుగ్రహించాడు. ఆ దైవ సేవకుని బట్టి అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఒకరోజు నిజాం కాలేజ్ వెస్లీ కాలేజ్ గ్రౌండ్ ఆనంద్ థియేటర్ దగ్గర పిడి సుందర్రావు గారి మీటింగ్స్ జరుగుతున్నాయి. నేను వెళ్ళాను. ఓ మనుషుడా, దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? నిన్ను పుట్టించటం వెనుక దేవుని ప్రయాసం నీకు అర్థమైతే, నిన్ను బ్రతికించటానికి దేవుడు పడిన పోరాటం నిజంగా నీకు అర్థమైతే లోకాన్ని పెంటగా ఎంచుకుంటావు, నిన్ను పుట్టించిన దేవుణ్ణి ప్రాణాధికంగా నువ్వు ప్రేమిస్తావు అని చెప్తూ ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి శరీరంలో నుంచి శుక్రకణం తల్లి గర్భంలోకి వెళ్తుంది కదా. శుక్రకణాలు వెళ్ళేటప్పుడు 25 కోట్ల శుక్రకణాలు ఒకేసారి వెళ్తాయి. ఈ 25 కోట్ల శుక్రకణాలలో పిండంగా మారేది మాత్రం ఒక్క కణమే. ఆ ఒక్క కణం బ్రతకటానికి తతిమ 24,99,99,999 శుక్రకణాలు చావాలి. నిన్ను బ్రతికించటానికి, నన్ను బ్రతికించటానికి, నీకు జీవాన్ని ఇవ్వటానికి, మనిషిగా దేవుడు నిన్ను భూమి మీదకు పంపటానికి 24,99,99,999 కణాలను చంపి నిన్నొక్కడిని బ్రతికించుకున్నాడు ఆయన. నా మాట అర్థమైందా? నీకు తెలుసా? అమ్మ కడుపులో ఉన్నప్పుడే అమ్మ కడుపులో అడుగు పెట్టక మునిపే నీ కొరకు దేవుడు యుద్ధాలు జరిగించాడు, నీ కొరకు దేవుడు పోరాడాడు. ఆ దేవుడు ఎవరో నీకు తెలియకపోయినా, ఆయన నామస్మరణ ఏంటో నీకు తెలియకపోయినా, ఆయన పేరేంటో నీ చెవులతో వినకపోయినా, నీ మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి, నీ మీద దేవుడు ఒక ఉద్దేశం కలిగి, ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం కలిగి నీ నిమిత్తం తతిమా కణాలన్నిటినీ చంపి అమ్మ కడుపులో నిన్ను ప్రవేశపెట్టాడు. అడుగు మీ అమ్మనే, అడుగు మీ నాన్ననే. అమ్మ గర్భం దాల్చినప్పటి నుండి ఎన్ని అనారోగ్యాలు ఆ తల్లి అనుభవించిందో. గర్భంలో ఉన్న శిశువు ఉంటాదో, అయ్యో గర్భస్రావం ఏమనే జరుగుతుందేమోనని ఆ తల్లి పడిన ఆక్రందన ఇంత అంతా కాదు. ఆ తల్లి జాగ్రత్త తీసుకుందో లేదో నాకు తెలియదు, కానీ తల్లి గర్భములో నిన్ను ప్రవేశపెట్టిన దేవుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే నీ మీద తన కనుదృష్టి నిలిపి శిశువుగా ఉన్నప్పుడే గర్భంలో నిన్ను కాపాడుతూ వచ్చాడు. అందుకని దావీదు అంటాడు, నా తల్లి గర్భములో నుండి నన్ను బయటికి తీసిన వాడువు నీవే కదా. తల్లి కడుపులో ఉన్నప్పుడు అంతరేంద్రియాలను కలుగు చేసిన వాడవు, అవయవ నిర్మాణాలు కలుగు చేసిన వాడవు నీవే. అమ్మ కడుపులో నుంచి నన్ను బయటికి తీసిన వాడవు. ఇప్పుడు వరప్రసాద్ మనసే ఒక్కడేనా, మనం కూడానా? ఎవరెవరు ఇక్కడ వరప్రసాదులు ఉన్నారో చేతులు ఎత్తండి. వరప్రసాద్ మనసే ఒక్కడే కాదు. ఒక మాట ఇక్కడ మీతో ఒక మాట చెప్పాలని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆయన నామస్మరణ నువ్వు చేయని రోజుల్లో కూడా ఆయన ఎవరో తెలుసుకోలేని, అది అమాయకత్వ దశ అంటారా, లేకపోతే అసలు అమాయకత్వం ఏకత్వం లేదు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ పక్షాన ఇంత పోరాడి నిన్ను బ్రతికించుకుంటూ వచ్చాడు కదా.
ఇంతగా నువ్వు ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభాని దివారాత్రులు ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంటుండగా ఎంతగా నువ్వు దేవుని ఎరిగిన తర్వాత ఇప్పుడు ఈ సమయంలో నీ కొరకు యుద్ధాలు చేయకపోతే ఇంకెవరి కొరకు యుద్ధాలు చేస్తాడు? ఆయన నామస్మరణ ఏంటో ఎరగనప్పుడే నీ కొరకు ఇంత పోరాడాడు కదా. ఆయన పేరు ఎత్తని స్థితిలో కూడా నీ కోసం ఇంతగా నిలవబడి పోరాడి తల్లి కడుపులో నుంచి బయటకు తీసుకొచ్చాడు కదా. దైవజనమా, లోకంలో దేన్ని గురించి మీరు ఆలోచించొద్దు. తల్లి గర్భంలో నీ కొరకు ఏ దేవుడు యుద్ధం చేశాడో, ఎరగనప్పుడు ఏ దేవుడు యుద్ధం చేశాడో, ఎరిగిన తర్వాత మరెక్కువగా నీ పక్షాన ఆ దేవుడే యుద్ధాలు జరిగించును గాక. 25 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే ఒకే ఒక్కటి మిగిలింది. అది మిగల్లా, దేవుడు దాన్ని మిగిల్చాడు. ఆ ఒక్కటే నీవు నేను. ఎంత గొప్ప ప్రణాళిక దేవునికి మన మీద ఉందో ఒకసారి ఆలోచించండి. నువ్వు చూసుకున్నప్పుడల్లా ఎప్పుడు నీ మనసులో రక్తమాంసముల వలన నేను పుట్టిన దాన్ని కాదయ్యా, మనుషేచ్ఛల వలన నేను పుట్టిన వాడిని కాదయ్యా, ఒక ప్రణాళిక చొప్పున నన్ను ఈ లోకంలో నీకు పంపించావు. నేను ఒక కారణ జన్ముణ్ణి. ఒక కారణం చొప్పున దేవుడు నేను పుట్టించాడు. అనాలోచనగా మనుషేచ్ఛల వలన లోకంలో ప్రజల లేదు. వాక్యం ఏమంటుందో తెలుసా? నీ జననం వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది. ఈ జీవితాన్ని, ఈ బ్రతుకును దేవుడు బహుమానంగా వరప్రసాదంగా దేవుడు దయచేశాడు. వరప్రసాదంగా దేవుడు నీకు దయచేసాడు గనుక ఏ దేవుడు నీకు వరప్రసాదంగా అనుగ్రహించాడో ఆ దేవుణ్ణి ఎప్పుడు నువ్వు సంతోషపరుస్తూ జీవించుదువుగాక. మనిషి ఏం చేశాడు? తప్పిపోయాడు. వరప్రసాదమే కానీ తప్పిపోయాడు. ఎంత నీచానికి దిగజారాడో తెలుసా? దేవుని మందిరంగా పిలువబడుతున్న మందిరంలో ఆషేరు ప్రతిమను పెట్టి దేవుని మందిరంలో విగ్రహారాధన జరిగేటట్లుగా ఒక భయంకరమైన కార్యాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, ముహూర్తాలు విచారించాడట. అంత మాత్రమే కాదు, తిథులు నక్షత్రాలను విచారించాడట. సూర్య చంద్ర నక్షత్రాదులను విచారించాడట. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి నా జాతకం చెప్పండి, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి నా పంచాంగం చెప్పండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజదేవుణ్ణి వదిలిపెట్టి త్రోవ తప్పిన పరిస్థితిలో మనషే బ్రతుకుతున్నాడు. దేవుని మందిరానికి ఆషేరు దేవత ప్రతిమను తీసుకొచ్చి తాను ప్రతిష్ఠించి విగ్రహారాధన జరిగించేటప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఆ పని చేస్తూ ఉంటుండగానే ఆకాశము నుండి అగ్ని కురిపించి మనషేను తగలబెట్టి దేవుడు చంపలేడా? చెప్పాలి. చంపలేడా? ఆ తప్పు చేసినప్పుడు, ఆ నీచ స్థితికి దిగజారినప్పుడు దేవుడు చంపగలడు. విచిత్రం ఏంటో తెలుసా? కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, మనిషిని ఓర్చుకుంటూ ఉన్నాడు. దైవజనమా, మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా చేసిన తప్పుకు నిజంగా వెంటనే దేవుడు తీర్పు తీరిస్తే, నా వైపు చూడండి. అననీయ సప్పీరాలు ఎందుకు చనిపోయారు? అననీయ సప్పీరాలు అంటే అబద్ధం రిజల్ట్ ఏంటి? మరణం. మరొకసారి, అబద్ధం యొక్క రిజల్ట్ ఏంటి? నేను అడుగుతాను, మీలో ఎంతమంది రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నేను రక్షించబడినప్పటి నుంచి ఒక్క అబద్ధం కూడా ఆడలేదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం సార్ మీరు లేపలేదు ఈ రాత్రి? ఫట్ ఏం పెద్ద తప్పేం అవసరంలా. నేను అబద్ధం ఆడితే దేవుడు తీర్పు తీర్చి చంపడానికి దేవుడు ఎవరండి అని అంటావా? ఈ బ్రతుకును ప్రసాదించింది దేవుడు. నీ బ్రతుకు మీద సర్వ హక్కులు దేవునివే. ఇప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద వెళ్తున్నావు, పోలీస్ ఆయన వచ్చి ఎంత ఫైన్ తమ్ముడు? హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నందుకు ఎంత? 100? ఎంత? 135? 135? అదేమన్నా సరే, 135 రూపాయలు ఫైన్. ఇప్పుడు పోలీస్ ఆయన పట్టుకొని
నా తల నా ఇష్టం, పడితే పడతా, తల పగిలితే తగులుతుంది, సస్తే నువ్వెవడు నాకు ఫైన్ వేయటానికి అని అంటావా? నేనంట, ఒక దేశంలో ఉన్నప్పుడు ప్రభుత్వ చట్టానికే నువ్వు లోబడ్డావే. ఈ దేశం మనకిచ్చింది కొంతే, దేవుడు బ్రతుకునిచ్చాడు. పీల్చే గాలి ఇచ్చింది ఆయనే, పొందుకునే వెలుతురిచ్చింది ఆయనే, త్రాగే నీరు నాసిక రంధ్రాలలో ఊపిరి ఊదింది కూడా ఆ దేవుడే. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒకప్పుడు 100 దాటితే 1000 రూపాయలు ఫైన్. కొన్నిసార్లు ఏమయ్యేదో తెలుసా? మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 10,000 రూపాయలు నాకు కానికిస్తే ఈ చలానాలకే 12,000 అయిపోయేది కొన్నిసార్లు. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆయన దగ్గరికి వెళ్ళి నా బండి నా ఇష్టం, చలానా వేయటానికి నువ్వెవరివి అని అన్నారనుకోండి, రా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మా దేశంలో ఉన్నప్పుడు మా దేశ చట్టాన్ని గౌరవించాలి. దేశం మనకు చేసింది కొంతే, సమస్తము మన బ్రతుకులో మనకు అనుగ్రహించింది దేవుడు. దైవజనమా, నీ బ్రతుకులో సర్వ హక్కులు దేవునికిచ్చి ఆయన అధికారానికి మనం లోబడే వారిగా ఉండాలి. అయినా నువ్వు దారి తప్పిపోతున్నా, నిన్ను దేవుడు సహించుకుంటున్న విధానం, దేవుడు నిన్ను ఓర్చుకుంటున్న విధానం, అది ఒక్కటి నీకు అర్థమైతే నీ కాళ్ళు పట్టుకొని కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యా, నిన్ను ఇంకేడ్పించనయ్యా.